హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఎన్ యూనిట్ ట్యుటోరియల్లో పార్ట్గా మనం ఫస్ట్ ఎన్ యూనిట్ ట్యుటోరియల్ ల్యాబ్ని మనం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బేసిక్ పాయింట్స్ మనం ఎన్ యూనిట్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఈచ్ ల్యాబ్లో కూడా ఒక్కొక్క ఫంక్షనాలిటీని అలాగే ఎన్ యూనిట్కి సంబంధించినటువంటి ప్యాకేజెస్ని అలాగే క్లాసెస్, మెథడ్స్, యాట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్క ల్యాబ్లో రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అసలు ఎన్ యూనిట్ అంటే ఏంటి? ఎన్ యూనిట్ అనేటువంటిది ఒక టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, యాజ్ పర్ NUnit.org వెబ్సైట్లో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ డాక్యుమెంటేషన్ కనుక మనం తీసుకున్నట్టయితే ఎన్ యూనిట్ ఈజ్ ఏ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆల్ .NET లాంగ్వేజెస్. .NEట్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ద్వారా రాయబడిన ప్రతి కోడ్ని కూడా మనం ఎన్ యూనిట్ ద్వారా టెస్ట్ చేయొచ్చు. సో ఇది ఇనీషియల్గా దేన్ని బేస్ చేసుకుని డిజైన్ చేయబడింది? జే యూనిట్ని బేస్ చేసుకుని డిజైన్ చేయబడింది. ఇనీషియల్లీ పోర్టెడ్ ఫ్రమ్ జే యూనిట్. ఓకే, రైట్. నెక్స్ట్ లేటర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రీరిటెన్. ఓకే, అండ్ సో మెనీ ఫీచర్స్ ఆర్ యాడెడ్. సో వన్ బై వన్ మనం ఈచ్ ల్యాబ్లో మన యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఒక్కొక్క ఫీచర్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ యూనిట్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ .NET ఫౌండేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో .NET ఎప్పుడైతే మనకి క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ ఓపెన్ సోర్స్ అయ్యిందో, ఓకే, సో ఈ .NET ఫౌండేషన్ ద్వారా ఓకే దాని రిలవెంట్ టెక్నాలజీస్ అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ .NET ఫౌండేషన్లో ఓకే ఎన్ యూనిట్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ .NET ఫౌండేషన్. ఎన్ యూనిట్ ఈజ్ రన్ బై ద కోర్ టీమ్. ఓకే, ఆ టీమ్ మెంబర్స్ పేర్లు ఇవన్నీ కూడా. ఓకే, సో మీకు డీటెయిల్స్ కావాలంటే ఇవన్నీ కూడా NUnit.org వెబ్సైట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడొచ్చు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి, ఇది ఓపెన్ సోర్స్. ఇదిగోండి, ఎన్ యూనిట్ ఈజ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. రైట్. నెక్స్ట్ తర్వాత దీన్ని ఇనీషియల్గా ఎవరు క్రియేట్ చేశారు? ఓకే, ఆ తర్వాత ఎట్ ప్రెజెంట్ ఓకే మెయిన్ కాంట్రిబ్యూటర్స్ అట్లాగే థౌజండ్స్ ఆఫ్ కమ్యూనిటీ కాంట్రిబ్యూటర్స్. ఓకే, వీళ్ళందరి ద్వారా కూడా ప్రెజెంట్ ఎన్ యూనిట్ అనేటువంటిది ప్రోగ్రెసివ్గా డెవలప్ అవుతుంది. రైట్. సో ఇదిగోండి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఎందుకంటే నేను ఆ డీటెయిల్స్ గురించి పూర్తిగా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. రైట్. సో నా ఫస్ట్ మనం ఎన్ యూనిట్ ప్రాజెక్ట్ని ఎట్లా రెడీ చేసుకోవాలి? దీనికి రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఎన్ యూనిట్ ప్రాజెక్ట్ని డైరెక్ట్గా యూజ్ చేయటం టెంప్లెట్ ఉపయోగించి. కానీ అసలు టెంప్లెట్ యూజ్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ యూనిట్ ప్రాజెక్ట్ని ఎట్లా సెటప్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రెండు చేద్దాం. ఓకే అండి, ఫస్ట్ ల్యాబ్లో మనం అసలు మాన్యువల్ ఎన్ యూనిట్ టెంప్లెట్ యూజ్ చేయకుండా ఎన్ యూనిట్ ప్రాజెక్ట్ని ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు, దానికోసం మీకు ఫస్ట్ కొన్ని బేసిక్స్ తెలియాలి. జనరల్గా మనం ఏ అప్లికేషన్ అయినా సరే రాసినప్పుడు ఓకే .NEట్లో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ ఈచ్ క్లాస్ ఈజ్ కంపోజ్డ్ విత్ మెథడ్స్. Now, based on the nature of the logic inside the method, that method can be called as one unit. Okay, సో ఒక్కొక్క మెథడ్ని మనం ఒక యూనిట్గా కాల్ చేయొచ్చు. రైట్. సో ప్రెజెంట్ నేను ఆ యూనిట్ అనేటువంటి పదం గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. జస్ట్ ఒక పర్టికులర్ ఇండిపెండెంట్ ఫంక్షనాలిటీ అని అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొడక్ట్ అనేటువంటి క్లాస్ కనుక రాసినట్టయితే ఆ ప్రొడక్ట్ అనే క్లాస్లో యాడ్ ప్రొడక్ట్ అనేది ఒక యూనిట్ అనుకోవచ్చు, డిలీట్ ప్రొడక్ట్ అనేది ఒక యూనిట్ అనుకోవచ్చు. సో ఎట్ ప్రెజెంట్ అలా ఈజీగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం దాన్ని ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు. నెక్స్ట్, జనరల్లీ ఈచ్ మెథడ్ ఈజ్ టెస్టెడ్ ఇన్ 2 ways. అంటే మీరు ఏదైనా ఒక మెథడ్ని తీసుకున్నప్పుడు ఆ మెథడ్ని మనం 2 రకాలుగా టెస్ట్ చేయొచ్చు బేసిక్గా. ఓకే అండి, అలా కాకుండా మనం ఇంకా డీటెయిల్డ్గా దేర్ ఆర్ 23 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే అండి, సో మనం వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నామా, లేదనుకుంటే ఓకే లోడ్ టెస్ట్ చేస్తున్నామా, లేక UI టెస్ట్ చేస్తున్నామా, ఓకే అండి, ఇలా ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ బట్టి డేటాబేస్ చెక్ చేస్తున్నామా. ఓకే, సో ఇలా మనకి చాలా రకాలైనటువంటి టెస్టింగ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో అన్ని టెస్టింగ్ టెక్నిక్స్ అన్ని ప్రాజెక్ట్స్కి ఈక్వల్గా అప్లై అవ్వవు. ఓకే, టైప్ ఆఫ్ అప్లికేషన్ బట్టి టెస్టింగ్ టెక్నిక్స్ అనేవి కూడా మారుతాయి. ఓకే, సో అట్లాగే ప్రియారిటీ అనేది కూడా మారుతుంది. ఒక అప్లికేషన్కి కొన్ని టెస్టింగ్ టెక్నిక్స్ హై ప్రియారిటీతో ఉండొచ్చు, అలాగే కొన్ని ప్రాజెక్ట్స్కి కొన్ని టెస్టింగ్ టెక్నిక్స్ అనేటువంటివి సెకండరీ ప్రియారిటీతో ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ జనరల్గా చూడండి,
ప్రతి మెథడ్ని కూడా మనం రెండు రకాలుగా టెస్ట్ చేయొచ్చు. ఒకటి ఆ మెథడ్ యొక్క ఫంక్షనాలిటీ, రెండు ఆ మెథడ్ యొక్క ప్రోటోటైప్. ఓకే, సో ఈ రెండు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. సో కాబట్టి ఫంక్షనల్ టెస్టింగ్లో మనం ఏం చేస్తాం, ఈ ఫంక్షనల్ టెస్టింగ్లో సింపుల్గా స్ట్రైట్ అండ్ షార్ట్ ఫామ్లో తీసుకున్నట్టయితే చెకింగ్ వెదర్ దట్ మెథడ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నాట్ విత్ ఏ వ్యాలిడ్ ఇన్పుట్. అంటే ఒక మెథడ్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ మెథడ్కి ప్రాపర్ ఇన్పుట్ కనుక ఇచ్చినట్టయితే ఆ మెథడ్ యొక్క ఫంక్షనాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. సపోజ్ నేను యాడ్ ప్రొడక్ట్ అనేటువంటి ఒక మెథడ్ రాశాను అనుకోండి, ఆ యాడ్ ప్రొడక్ట్ అనే మెథడ్కి మనం ఇవ్వాల్సినటువంటి వ్యాలిడ్ ఇన్పుట్ ఇచ్చి ఓకే దాన్ని కాల్ చేసినట్టయితే ఓకే అది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా యాడ్ లాజిక్ని పెర్ఫామ్ చేస్తుందా లేదా అనేటువంటిది చెక్ చేసుకుంటాం. ఇట్ కెన్ బి కాల్డ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. దీన్నే మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని కూడా అనొచ్చు. చెక్ ద అవుట్పుట్ ఆఫ్ ద మెథడ్ బై గివింగ్ ఏ వ్యాలిడ్ ఇన్పుట్ ఓకే టు దట్ మెథడ్. ఓకే, ఇవ్వండి ఒక మెథడ్ యొక్క అవుట్పుట్ని మనం చెక్ చేస్తున్నాం. ఎట్లా, దానికి ఇవ్వాల్సినటువంటి వ్యాలిడ్ ఇన్పుట్ ఇచ్చి ఆ మెథడ్ యొక్క అవుట్పుట్ మనం చెక్ చేస్తున్నాం. ఇఫ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అండ్ యాక్చువల్ అవుట్పుట్ బోత్ ఆర్ సేమ్ దెన్ దట్ మెథడ్ ఈజ్ పాస్, అదర్వైజ్ దట్ మెథడ్ ఈజ్ ఫెయిల్డ్. అంటే ఇక్కడ మెథడ్ అంటే ఆ మెథడ్ యొక్క టెస్ట్ కేసు అని. ఓకే, సో ఆ టెస్ట్ కేసు పాస్ అయిందని చెప్పొచ్చు, లేదనుకుంటే ఆ మెథడ్ యొక్క టెస్ట్ కేసు ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఓకే, ఏ కండిషన్ బేస్ చేసుకుని, అవుట్పుట్ ఆఫ్ ద మెథడ్. ఓకే, ఇదిగోండి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, ఇఫ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అండ్ యాక్చువల్ అవుట్పుట్. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసింది అలాగే అక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చినటువంటి యాక్చువల్ అవుట్పుట్ ఈ రెండు కనుక సేమ్ ఉన్నట్టయితే దెన్ పాస్, అదర్వైజ్ ఫెయిల్. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ జస్ట్ ఆపోజిట్ టు ద ఫంక్షనల్ టెస్టింగ్. అంటే ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి టెస్ట్ చేసేది కాదు. ఓకే, చూడండి, చెకింగ్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద గివెన్ డాక్యుమెంటేషన్. అంటే ఒక ఫంక్షన్ యొక్క నేము మనం డాక్యుమెంటేషన్లో చెప్పినట్టుగా ఉందా లేదా, అలాగే నెంబర్ అంటే ఇక్కడ కౌంట్ అని అర్థం. అంటే ఒక ఫంక్షన్ యొక్క ఒక మెథడ్ యొక్క ఇన్పుట్ పారామీటర్స్ మన డాక్యుమెంటేషన్లో ఉన్న చెప్పిన దాని ప్రకారం ఓకే ఉన్నాయా లేదా. అంటే ఒక మెథడ్కి మనం 4 ఇన్పుట్ పారామీటర్స్ పాస్ చేయాలనుకోండి, ఆ 4 ఇన్పుట్ పారామీటర్స్తో మనం ఫంక్షన్ డిజైన్ చేసామా లేదా, ఆ మెథడ్ డిజైన్ చేసామా లేదా, అలాగే వాటి యొక్క టైపు ఓకే డాక్యుమెంటేషన్లో చెప్పిన దాని ప్రకారం ఉందా లేదా, అలాగే వాటి డేటా టైప్స్, సైజు, ఇవన్నీ కూడా, అలాగే ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ పారామీటర్స్ ఇవన్నీ కూడా ఓకే యాజ్ పర్ డాక్యుమెంటేషన్లో చెప్పినట్టుగా ఓకే కోడింగ్లో డెవలప్ చేసేటప్పుడు ఆ మెథడ్ని అలాగే డెవలప్ చేశారా లేదా అనేటువంటి చెక్ చేయడం. ఓకే, అలాగే రిటర్న్ టైప్ కూడా చెక్ చేయడం. ఇవన్నీ కూడా అంటే టోటల్గా, అందుకే దీన్ని మీకు షార్ట్ కట్లో ప్రోటోటైప్ చెకింగ్ అన్నాను. సో దీన్ని మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అని చెప్పి అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు ల్యాబ్ 1లో ఏంటంటే యూనిట్ ప్రాజెక్ట్ని మనం ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మాన్యువల్గా వితౌట్ యూజింగ్ యూనిట్ టెంప్లెట్. యూనిట్ టెంప్లెట్ అనేది యూజ్ చేయకుండా ఓకే మనం అసలు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ని ఎట్లా రెడీ చేయొచ్చు. ఆ తర్వాత రకరకాల లాజిక్స్ని మనం యాడ్ చేసుకుంటూ ఓకే వాటిని 1 by 1 టెస్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, నా ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మన లాజిక్ ఉన్నటువంటిది అంటే యాక్చువల్ ప్రాజెక్ట్ లాజిక్, 2 సెకండ్ ప్రాజెక్ట్ టెస్ట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ .NET కోర్ క్లాస్ లైబ్రరీ. ఓకే, .NET కోర్ క్లాస్ లైబ్రరీ ప్రాజెక్ట్. ఓకే, ద లాజిక్ విచ్ రిక్వైర్స్ టెస్టింగ్ అని అనుకోవచ్చు. ఓకే, రైట్. సో జనరల్గా డేటా యాక్సెస్ లేయర్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది, మనం టెస్ట్ కేసెస్ కూడా ఎఫెక్టివ్గా రాయొచ్చు, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ .NET కోర్ క్లాస్ లైబ్రరీ ప్రాజెక్ట్ ఒకటి తీసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, C# ఆండ్రాయిడ్, లైనెక్స్, మ్యాక్, విండోస్ లైబ్రరీ అని ఉంది. అంటే ఇది పూర్తిగా .NET కోర్కు సంబంధించింది. ఓకే, రైట్. నా గివ్ దట్ ప్రాజెక్ట్ నేమ్ యాజ్ ఆన్లైన్ మార్ట్ డాల్ అని ఇవ్వండి. ఓకే ఫైన్. నా ఓపెన్ విజువల్ స్టూడియో, C# ఆల్ ప్లాట్ఫామ్స్ లైబ్రరీ. ఓకే, C# ఆల్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ మనం లాజిక్ కావాలి మనకి. ఓకే అండి, రైట్. సో లైబ్రరీ అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, క్లాస్ లైబ్రరీ అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ మాత్రమే. ఓకే, క్లాసెస్ కంటైన్స్ మెథడ్స్, రైట్. సో క్లాస్ లైబ్రరీ, క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ నేమ్.
రైట్. సెలెక్ట్ ద లొకేషన్ ఇఫ్ రిక్వైర్డ్ అండ్ సి హియర్ సొల్యూషన్ నేమ్ అనేది మీరు యాజ్ డీజ్గా ఉంచుకున్నా పర్వాలేదు, లేదా జస్ట్ ఆన్లైన్ మార్ట్ అని ఉన్నా పర్వాలేదు. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. నా ఇక్కడ ఫ్రేమ్వర్క్ ఏమి యూజ్ చేస్తున్నారు చూడండి, .NET ఫ్రేమ్వర్క్ 8.0. రైట్, క్లిక్ ఆన్ క్రియేట్. ఒకసారి వ్యూలో సొల్యూషన్ ఎక్స్ప్లోర్ ఓపెన్ చేసి క్రియేట్ అయినటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని ఒకసారి చూడండి. ఇది సొల్యూషన్ ఆన్లైన్ మార్ట్ 1 ప్రాజెక్ట్. ఇదిగోండి ఆన్లైన్ మార్ట్ డాల్. ఓకే, ఇక్కడ క్లాస్ 1.cs అనేది అట్ ప్రెజెంట్ డిఫాల్ట్గా క్రియేట్ అయినటువంటి ఫైల్, C# ఫైల్. అందులో బై డిఫాల్ట్ ఇక్కడ క్లాస్ 1 అనే పేరుతో ఒక క్లాస్ ఉంది. నెక్స్ట్ మనం ఇవన్నీ కూడా మనం డేటా కాంటెక్స్ట్ క్లాస్ కింద, ఓకే, అట్లాగే మోడల్ క్లాసెస్ కింద ఇవన్నిటికి మారుద్దాం. ఓకే, నెక్స్ట్ అది తర్వాత మనం లాజిక్ రాసేటువంటి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకు ఇంకొక ప్రాజెక్ట్ కావాలి కాబట్టి సొల్యూషన్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ప్రాజెక్ట్, అగైన్ క్లాస్ లైబ్రరీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ట్. సేమ్ ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ట్స్ అని ఇచ్చాను. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. .NET 8 ఫ్రేమ్వర్క్. ఓకే, రైట్. ఇది కూడా డిఫాల్ట్ ఫైల్స్తో అండ్ డిఫాల్ట్ క్లాస్తో క్రియేట్ అయింది. ఇదిగోండి. సో టోటల్గా మీకు ఇప్పుడు ఆన్లైన్ మార్ట్ అనే సొల్యూషన్లో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆన్లైన్ మార్ట్ డాల్, ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ట్. టోటల్గా 2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండోది ఈ ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ట్ అనేటువంటి ప్రాజెక్ట్ మనం NUnit ప్రాజెక్ట్ కింద మార్చాలి. దానికోసం మనకు కావాల్సినటువంటి ప్యాకేజెస్ అన్నీ కూడా 1 by 1 ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్యాకేజ్, గో టు ద టూల్స్, NuGet ప్యాకేజ్ మేనేజర్, బ్రౌజ్లో జస్ట్ టైప్ NUnit అని టైప్ చేయండి. ఇదిగోండి ఫస్ట్ NUnit, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, NUnit ఈజ్ ఏ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆల్ .NET లాంగ్వేజెస్ విత్ స్ట్రాంగ్ TDD ఫోకస్. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ NUnit ప్యాకేజ్ని లేదా NUnit అసెంబ్లీని, ఓకే, ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ట్లో ఇన్స్టాల్ చేయాలి. సో కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ట్కి అనే దానికి పక్కన ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి ఇన్స్టాల్డ్ అంటే నాట్ ఇన్స్టాల్ చూపిస్తుంది, లేటెస్ట్ వెర్షన్ 4.3.2. సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ట్ అనే ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ అవుతుంది, NUnit 4.3.2. సో క్లిక్ ఆన్ అప్లై. ఇక్కడ ఎప్పుడైతే అన్ఇన్స్టాల్ అనే బటన్ ఎనేబుల్ అయిందో దాని అర్థం అది కంప్లీట్గా ఇన్స్టాల్ అయినట్టు. NUnit ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం అడాప్టర్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. గో టు ద టూల్స్, NuGet ప్యాకేజ్ మేనేజర్, NUnit, NUnit అని టైప్ చేసినప్పుడు NUnit ప్యాకేజ్ కింద చూడండి NUnit 3 టెస్ట్ అడాప్టర్ అని ఉంటుంది. ఇది ఓకే, NUnit 3 టెస్ట్ అడాప్టర్. సిరీస్ NUnit 3 అడాప్టర్ ఫర్ రన్నింగ్ టెస్ట్, ఓకే, ఇన్ విజువల్ స్టూడియో అండ్ .NET. ఓకే, నా ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ట్ అనే దాని పక్కన ఉన్న ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్, అప్లై, యాక్సెప్ట్, ఫినిష్డ్. ఓకే, ఈ 2 ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. తర్వాత 3వ ప్యాకేజీ microsoft.net.test.sdk. ద MS బిల్డ్. ఓకే, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, MS బిల్డ్, మైక్రోసాఫ్ట్ బిల్డ్. ఓకే, నా microsoft.net.test.sdk, microsoft.net.test.sdk
ఏ ప్రాజెక్టులు ఇన్స్టాల్ చేసుకోవాలి? ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. రైట్, నాట్ ఇన్స్టాల్ లేటెస్ట్ టేబుల్, ఇన్స్టాల్. ఫినిష్డ్. రైట్. సో ఎట్ ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ మనం టెస్ట్ ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. యాజ్ ఆఫ్ నౌ మనం 3 ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసుకున్నాం. సో అవి డౌన్లోడ్ అనేలా చెక్ చేసుకోండి. ఇదిగోండి, microsoft.net.test.sdk, NUnit 3 టెస్ట్ అడాప్టర్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ టెస్ట్ చేయాల్సిన కోడ్ ఎక్కడ ఉంది? ఆన్లైన్ మార్ట్ డాల్లో ఉంది. కాబట్టి ఆన్లైన్ మార్ట్ డాల్లో ఉన్న క్లాసెస్, ఓకే అండి, ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ అనే ప్రాజెక్ట్కి అవైలబుల్ అవ్వాలి. ఓకే, సో ఎలా? సో దానికోసం మనం ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ ప్రాజెక్ట్ రిఫరెన్స్, ఇక్కడ ఇదిగోండి ఆన్లైన్ మార్ట్ డాల్ సెలెక్ట్ చేసుకుని ఓకే. రైట్. సో ఇక్కడే మనకి టెస్టింగ్ ఒకటే ఇండిపెండెంట్గా కనుక ఉన్నట్టయితే, టెస్టింగ్ ప్రాజెక్ట్ ఒక్కటే ఉన్నట్టయితే జనరల్గా మనకి ఏమవుతుంది, సప్లై చేసినటువంటి DLL ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ బ్రౌజ్ ఆప్షన్ ఉపయోగించి. కానీ అట్ ప్రెజెంట్ ఇక్కడ మనం కోడింగ్ మనమే రాస్తున్నాం, టెస్టింగ్ కూడా మనమే చేస్తున్నాం. కాబట్టి 2 ప్రాజెక్ట్స్ ఒకే సొల్యూషన్లో ఉన్నాయి. ఓకే, ఇది ప్యాకేజెస్లో మనం డౌన్లోడ్ చేసుకున్న 3 ప్యాకేజెస్ ప్రాజెక్ట్స్ నోడ్లో ఆన్లైన్ మార్ట్ డాల్. సో ఈ విధంగా ఒక టెస్ట్ ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి ప్యాకేజెస్, అలాగే ఆ టెస్ట్ ప్రాజెక్ట్ టెస్ట్ చేసేటువంటి లాజిక్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ యొక్క రెఫరెన్స్ 2 యాడ్ చేసాం. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న శాంపిల్ కోడ్ రాసి, ఓకే, ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ చేయబడిందా లేదనేది చూద్దాం. ఓకే, జస్ట్ ఈ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా ఉందా లేదని తెలియటానికి. ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ అనే ప్రాజెక్ట్లో ఉన్న ఈ డిఫాల్ట్ క్లాస్ 1.cs అనే ఫైల్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ఓకే క్లాస్ 1 అనే ఈ పర్టికులర్ క్లాస్లో ఈ మెథడ్ని క్రియేట్ చేయండి. పబ్లిక్ వాయిడ్ test1 assert డాట్ దట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ 1తో ఈక్వలా కాదా అని చెప్పి చెక్ చేయమంటున్నాం. ఓకే, రైట్. ఇది ఒక టెస్ట్ మెథడ్. ఓకే, రిటర్న్ ఫర్ 1 టెస్ట్ కేస్. రైట్. సో ఈ మెథడ్ని మనం నార్మల్ మెథడ్ లాగా కాకుండా దీన్ని టెస్ట్ మెథడ్ కింద ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? బై యూజింగ్ దిస్ యాట్రిబ్యూట్. అలాగే ఈ క్లాస్ని మనం టెస్ట్ ఫిక్చర్ అని చెప్పి ఐడెంటిఫై చేస్తాం. ఓకే అండి, రైట్. సో ఈ టెస్ట్ ఫిక్చర్ అంటే ఏంటి, టెస్ట్ అంటే ఏంటి, ఇంకా ఎన్ని రకాలైనటువంటి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఓకే, వీటన్నిటి గురించి కూడా 1 by 1. అలాగే అసెట్ అనేటువంటి క్లాస్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా 1 by 1 చూద్దాం. ఇందులో ఉన్న ఈ స్టాటిక్ మెథడ్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా నెక్స్ట్ ల్యాబ్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం టెస్టింగ్ మెథడ్స్ రాసేటప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ సేవ్ ఆల్, బిల్డ్, రైట్, సక్సీడ్. ఇక్కడ చూడండి బిల్డ్ టు సక్సీడ్ అని ఉంది. ఎందుకని? 2 ప్రాజెక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి ఇక్కడ. ఆన్లైన్ మార్ట్ డాల్ ఒకటి, ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ అనేది ఒకటి, టోటల్గా 2. ఎట్ ప్రెజెంట్ మనం టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడదలుచుకున్నట్టయితే ఇదిగోండి టెస్ట్ ఎక్స్ప్లోరర్. ఎప్పుడైనా సరే ఇది ఓపెన్ చేసినప్పుడు జస్ట్ గివ్ సమ్ టైం. ఓకే, ఒక ఫ్యూ సెకండ్స్ కానీ లేదా అట్లీస్ట్ ఒక 10 to 15 సెకండ్స్ మనం వెయిట్ చేయాలి కంపల్సరీ. ఓకే అండి, అప్పుడు ప్రాపర్గా అప్డేట్ అవుతుంది ఇదంతా. ఓకే అండి, ఇక్కడ చూడండి ఆన్లైన్ మార్ట్ డాల్ డాట్ టెస్ అనేది ప్రాజెక్ట్.
ఎక్స్పాండ్ చేయండి, ఇది ఓకే. రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్ లిస్ట్ చూడండి, ఈ ట్రయాంగిల్ బటన్ పక్కన ఉన్న డ్రాప్ డౌన్ లిస్ట్, రన్ ఆల్ టెస్ట్ ఇన్ వ్యూ, రన్ ఫెయిల్ టెస్ట్, రన్ నాట్ రన్ టెస్ట్, ఓకే, రన్ పాస్డ్ టెస్ట్. అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినవి మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయండి, ఓకే, ఎగ్జిక్యూట్ అయ్యి ఫెయిల్ అయినవి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి, అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేయండి, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇందులో ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో సెకండ్ ఆప్షన్ చూడండి, రన్ ఆల్ టెస్ట్ ఇన్ ద వ్యూ, సెలెక్ట్ చేసుకోండి. రైట్, ఇదిగో టెస్ట్ 1 ఇక్కడ చూసారా, ఈ మౌస్ పాయింట్ ఇక్కడ పెట్టినట్టయితే ఇదిగోండి టోటల్ టెస్ట్, పాస్డ్ టెస్ట్ చూడండి టిక్ మార్క్ ఉంది ఇక్కడ. అలాగే ఫెయిల్ టెస్ట్లు ఏం లేవు. ఓకే, క్లాస్ 1. రైట్, ఓకే. సో 12 millisecondsలో అది కంప్లీట్ చేయడం జరిగింది. రైట్, సో ఇక్కడ ఇలా కనుక మీకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యి టిక్ మార్క్ కనుక వచ్చినట్టయితే, ఇవన్నీ కూడా మీకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్తో కనుక ఉన్నట్టయితే, దెన్ ఇట్ మీన్స్ యువర్ కాన్ఫిగరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్. ఓకే, మీ టెస్ట్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ అంతా కూడా ప్రాపర్గా ఉన్నట్టే. ఓకే, రైట్. నా గో టు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఇక్కడ ఆన్లైన్ మార్ట్ DAL.test అనేటువంటిది మనం మాన్యువల్గా క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని డిలీట్ చేసేస్తున్నాను. చూడండి, రైట్ క్లిక్, రిమూవ్. ఓకే, రైట్. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి టెస్ట్ ప్రాజెక్ట్ని టెంప్లెట్ ద్వారా ఎలా యాడ్ చేయొచ్చు, సొల్యూషన్ మీద రైట్ క్లిక్ చేయండి, యాడ్ న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ మనం ఇంతకుముందు C# ఆల్ ప్లాట్ఫామ్స్ లైబ్రరీ అని సెలెక్ట్ చేసుకున్నాం. అలా కాకుండా ఇక్కడ ఎట్ ప్రెజెంట్ టెస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి MS టెస్ట్ ప్రాజెక్ట్, అలాగే NUnit టెస్ట్ ప్రాజెక్ట్ అని వచ్చింది. రైట్, NUnit టెస్ట్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. రైట్, ఇక్కడ నౌ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ నేమ్ ఆన్లైన్ మార్ట్ DAL. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదిగోండి యూనిట్ టెస్ట్ 1.cs అనే C# ఫైలు. రైట్, ఇంతకుముందు అంటే మనకి క్లాస్ 1.cs అని వచ్చింది. ఏదైనా ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇందులో బై డిఫాల్ట్ ఇవ్వండి క్లాస్ పేరు టెస్ట్ అని వచ్చింది. అక్కడ ఇంతకుముందు మనకి క్లాస్ 1 అని వచ్చింది అంతే. ఓకే, ఏదైనా C# క్లాసే. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ సెటప్ అని చెప్పి ఇక్కడ ఒక మెథడ్ ఉంది. అలాగే పబ్లిక్ వాయిడ్ test1 అని ఉంది. రైట్, అలాగే దీనిపైన టెస్ట్ అని ఉంది. ఇక్కడ asset.pass అని ఉంది. మనం దీన్ని మళ్ళీ మారుద్దాం. ఓకే, నా ఇప్పుడు అట్ ప్రెజెంట్ జస్ట్ గో టు ద రైట్. Now test explorer. ఆన్లైన్ మార్ట్ DAL.NU టెస్ట్, ఇది కొత్త ప్రాజెక్ట్ పేరు. ఓకే, రైట్. సో ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసి రన్ ఆల్ టెస్ట్ ఇన్ ద వ్యూ. ఇదిగో ఆల్ ఆర్ కేమ్ గ్రీన్. సో దిస్ ఆన్లైన్ మార్ట్ DAL.NU టెస్ట్. రైట్, 31
మిల్లీ సెకండ్స్. సో ఇలా కూడా మనం ఎన్ యూనిట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఇదిగోండి. రైట్, ఇక్కడ డిపెండెన్సీని ఎక్స్పాండ్ చేయండి. ఫ్రేమ్వర్క్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఈ ప్యాకేజ్ ఎక్స్పాండ్ చేయండి. ఇదిగోండి, ఎన్ యూనిట్ ప్యాకేజీ, ఎన్ యూనిట్ అనలైజర్, ఎన్ యూనిట్ 3 అడాప్టర్, microsoft.net.s.sdk ఇవన్నీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయి ఉన్నాయి ఇక్కడ. అంటే ఆటోమేటిక్గా ఈ ప్యాకేజ్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. రైట్, అలాగే క్లాస్ 1.cs బదులు యూనిట్ టెస్ట్ 1.cs అని ఉంది అంతే. రైట్, కొన్ని మెథడ్స్ని మనం ఇక్కడ డిఫాల్ట్గా ఆల్రెడీ రాయబడి ఉన్నాయి. రైట్, ఇందులో ఒక మెథడ్ని మనం సెటప్ అనే అట్రిబ్యూట్తో కాన్ఫిగర్ చేయడం జరిగింది, ఒక మెథడ్ని టెస్ట్ అని చెప్పి కాన్ఫిగర్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో కాబట్టి మీకు అసలు ఎన్ యూనిట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ C# క్లాసెస్ విత్ మెథడ్స్ విత్ టెస్టింగ్ ప్యాకేజెస్తో. కాబట్టి మీరు రాసేటువంటిది అగైన్ మళ్ళీ క్లాసెస్ మెథడ్సే. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఒక మెథడ్ ఇంకో మెథడ్తో టెస్ట్ చేయటం, ఒక ప్రోగ్రామ్ని ఇంకో ప్రోగ్రామ్తో టెస్ట్ చేయటం. సో ప్రోగ్రామ్ అంటే ఏంటి, నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ 1 or more క్లాసెస్. క్లాసెస్ అంటే అగైన్ కలెక్షన్ ఆఫ్ 1 or more మెథడ్స్. ఓకే, రైట్. మనం నార్మల్గా రాసేటువంటి ఈ ఆన్లైన్ మార్క్ డాల్లో ఏముంటుంది, ఏ లాజిక్ విచ్ నీడ్ టు బి టెస్టెడ్, ఏ లాజిక్ అయితే టెస్ట్ చేయాలో అది ఉంటుంది. ఓకే, సో ఇక్కడే ఉంటుంది, ఏ లాజిక్తో మనం టెస్ట్ చేయదలుచుకున్నామో ఆ పర్టికులర్ లాజిక్ ఇక్కడ ఉంటుంది. అది టెస్ట్ చేసే లాజిక్ ఇది, టెస్ట్ చేయబడేటువంటి లాజిక్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ల్యాబ్. ఓకే, ఇన్ ద ఎన్ యూనిట్ ల్యాబ్స్. నెక్స్ట్ ల్యాబ్లో మనం ఆన్లైన్ మార్క్ డాల్లో ఇక్కడ రియల్గా డేటాబేస్ లాజిక్ని డెవలప్ చేసి బై యూజింగ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ ద్వారా, ఓకే, ఆ పర్టికులర్ డేటాబేస్ లాజిక్ మెథడ్స్ని ఇక్కడ ఈ టెస్ట్ ప్రాజెక్ట్లో ఎలా టెస్ట్ చేస్తాం, ఓకే, అనేది నెక్స్ట్ ల్యాబ్లో చూద్దాం 1 by 1. ఓకే, సో ఒక్కొక్క ల్యాబ్లో మనం మన యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అవసరమైనటువంటి యాట్రిబ్యూట్స్ని, అవసరమైనటువంటి మెథడ్స్ని, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTTIT. అలాగే మీ సజెషన్స్ అన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.